హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ అనమాట. రాఖీకి ముందు రోజే వరలక్ష్మి వ్రతం కాబట్టి మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము పూజ చేసుకుందామని. నేను పొద్దున్నే 4 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఒకసారి మా ఊరంతా చూడండి ఎంత సైలెంట్ గా ఉందో. ఇంకా పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే హడావిడిగా ఉంటుంది కాబట్టి నైట్ నేను మొత్తం ఇల్లంతా కడిగి ముగ్గులు వేసేసుకున్నాము. అండ్ నాకు వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి లేచిన వెంటనే కొంచెం వాటర్ కూడా తీసుకుని అటు ఇటు కాసేపు తిరిగేశాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత నేను డైరెక్ట్ గా హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. మా అత్తయ్య మామయ్య కింద ఉంటారు అండ్ మేమైతే ఒక రూమ్ లో పైన ఉంటాం అనమాట. జస్ట్ పైన ఫ్రెష్ అప్ అవుతాం అంతే. మిగిలినవన్నీ కూడా ఇంక కిందే పూజ వంటలన్నీ కూడా. నార్మల్ డేస్ లో ఎలా అన్నా ఇలాంటి వ్రతాలు పూజలు ఉన్నప్పుడు మనం సారీ కట్టుకుని అన్ని పనులు చేసుకోలేం కదా. ఇంకా అలాంటప్పుడు నేనైతే నైటీ వేసుకోకుండా ఇలా డ్రెస్ వేసుకొని పూజకి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకొని లాస్ట్ లో సారీ కట్టుకుంటాను. ఒక పక్క ప్రసాదాలు చేసుకుంటాను, ఇంకో పక్క దేవుడి కోసం మొత్తం డెకరేషన్ అంతా కూడా చేసుకుంటుంటాను. అండ్ మా దేవుడి మూల అయితే చాలా చిన్నది. పల్లెటూరులో మాక్సిమం ఇలాంటి దేవుడి మూలలో చూస్తూ ఉంటాము. ఒక చిన్న సెల్బ్ ఉంటుంది అంతే. ఫ్యూచర్ లో దేవుడి మూలని దేవుడి గదిలో పెద్దగా చేయాలనే ప్లాన్ అయితే ఏం లేదు, కానీ ఒక చిన్న దేవుడు మందిరం తీసుకొని కొంచెం పెద్దగా మనకి అన్ని ఫొటోస్ పెట్టుకునేలా చేసుకోవడానికి అయితే అనుకుంటున్నాము. మనం ఎక్కువగా వేరే స్టేట్స్ లో ఉంటూ ఉంటాం కాబట్టి మా సొంత ఇంట్లో మేము ఉండలేము కాబట్టి మా అత్తయ్యకి మామయ్యకి ఎలా నచ్చుతుందో అలానే మేము కూడా ఇంటిని ఉంచుతాము. దేవుడు పాటలు పెట్టుకుని పసుపు కుంకాలన్నీ పెట్టేశాను. తర్వాత దేవుడి ఫోటోలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసి బొట్లన్నీ కూడా పెట్టేశాను. ఈ లోపే బూరెల్లోకి శనగపప్పు పూర్ణం కూడా రెడీగా చేసేసాను. మొత్తం పప్పు అంతా ఉడికిపోయింది. ఒక్కరున్నా సరే నాకు ఇలా ఉడకబెట్టుకోవడమే చాలా ఇష్టము, ఎందుకంటే పలుకుగా అనిపిస్తుంటది. అత్తయ్య మామయ్య పొలంలో చిన్న మొక్కల పని ఉందని వెళ్ళిపోయారు పొద్దునింటికి. అండ్ వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళారు. ఇంక నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ప్రతి పని కూడా చాలా ఫాస్ట్ గా చేసుకున్నాను. మా హస్బెండ్ జవాన్ గా ఎంత ఇష్టంగా పనిచేస్తారో కిసాన్ గా కూడా అంతే ఇష్టంగా పనిచేస్తారు. రెండిటిని కూడా చాలా ప్రాణం పెట్టి చేస్తారనమాట. నేనైతే ఆ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను. బూరెలకి పైన కోటింగ్ లోకి రుబ్బు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇందులోనే మనం కోటింగ్ కొంచెం స్వీట్ గా ఇష్టపడతాం కాబట్టి అందులోనే డైరెక్ట్ గా మళ్ళీ బెల్లం వేసి కూడా కలిపేస్తున్నాను. అప్పుడే మనకి పూర్ణం బూరెలు చాలా స్వీట్ గా అనిపిస్తాయి. పొలం పక్కన చెరువులో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయని మా హస్బెండ్ ముందు రోజే చెప్పారు. ముందు రోజే వెళ్ళి తెచ్చేద్దాం పదా అంటే లేదు మార్నింగ్ తెచ్చుకుందాం బాగుంటాయి అన్నారు. ఉంటాయో ఉండవో అని చాలా భయం వేసింది, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అని చూసి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను లోటస్ దగ్గర నుంచి చూడడం, అలాగే తల్లికి కూడా పెట్టడం. ఇంకా అప్పటికే అలసిపోయి ఉన్న నేను మళ్ళీ డబల్ ఎనర్జీతో అయితే మళ్ళీ పని చేసుకున్నాను. 1-2 కూడా కాదు, చాలా తీసుకొచ్చారు. ఒక పక్క ప్రసాదాలు చేస్తూ ఇంకో పక్క అమ్మవారిని అయితే నాకు తోచినంతలో అయితే రెడీ చేశాను. ఎందుకంటే నేను ముందుగా ప్రీ ప్లాన్డ్గా అస్సలు రాలేదు. అండ్ పూజ చేస్తానని కూడా అనుకోలేదు ఇంటి దగ్గర, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. దానివల్ల నేను అమ్మవారికి అలంకరించాలని కూడా నా దగ్గర ఎలాంటి జ్యువెలరీస్ కూడా లేవు. అండ్ మనతో పాటు నేను చాలా తక్కువ లగేజ్ తీసుకెళ్ళాను. అందుకే ఏ ఉంటే అవే అమ్మవారిని కొంచెం నిండుగా ఉంచడానికి ఓల్డ్వి పాతవి మన గోల్డ్ ఉంటాయి కదా ఇంట్లోని, వాటిని పాలల్లో ముంచేసి నేను మళ్ళీ అమ్మవారికి చైన్ అవన్నీ కూడా వేసి అలంకరించాను. ఇలా సింపుల్గా న్యాచురల్గా ఓన్లీ లోటస్ తోటి మొత్తం లుక్ అంతా నాకు చాలా నిండుగా అనిపించింది. ఇంకా అరిటాకులు ఆ 2 అవి చాలా నాకు ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఎలాంటి జ్యువెలరీ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. మా బుడతలో లేచే లోపు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి.
ఇంట్లో పూజ అయితే ఎలాంటి విజ్ఞానం లేకుండా చాలా మంచిగా చేసుకున్నాము. అన్నీ రెడీ చేసేసిన తర్వాత అందరం కూడా రెడీ అయిపోయి కూర్చొని కథ అయితే నేను చదివిన తర్వాత అందరం విని అమ్మవారికి హారతి ఇచ్చి మేము కూడా తీసుకొని దండం పెట్టుకున్నాము. మా హస్బెండ్ అయితే ఈ ఒక్క సీన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, నేను ఎప్పుడెప్పుడు కాలు మొక్కుతానా అని. అండ్ ఆ సీన్ అయితే ఫైనల్లీ వచ్చేసింది. అండ్ ఆయన కూడా చాలా సరదాగా కామెడీగా ఎప్పుడు నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా ఉంచమ్మా అని దీవించారు. నాకున్నంత టైంలో మాత్రం నాకు ఎన్నైతే కుదురుతో అన్ని ప్రసాదాలు అయితే చేశాను. మనం రోజంతా ప్రసాదాలు చేసుకుంటూ వంటగదిలో నుండి పూజ చేసుకోకుండా ఉంటే దాంట్లో ఎలాంటి అర్థము ఉండదు. మన ఒక్క ప్రసాదం పెట్టిన మనస్ఫూర్తిగా అమ్మని కోరుకోవాలి అంతే. ప్రతి సంవత్సరం ఇలాగే సింపుల్ గా చేసుకుంటాను నేను. మనకి ఎంతలో కుదురుతో అంతలోనే చేసుకోవాలి, మన స్తోమతకి తగ్గట్టు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వీధిలో 5గురిని పిలుచుకుని వాయనం అయితే ఇచ్చుకున్నాము. అండ్ ఇదేనండి మా వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.